ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్. సముద్రం అన్న తర్వాత అలలు, మనిషి జీవితం అన్న తర్వాత కష్టాలు సర్వసాధారణమే కదండి. మీ జీవితంలో కూడా ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా కానీ ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అంజనం వేసి ఎటువంటి సమస్య ఉన్నా సరే ఫోన్ ద్వారా 24 గంటల్లో మంచి పరిష్కారం అందిస్తారండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగినటువంటి గురువుగారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా సరే వెంటనే ఈ గురువుగారికి చెప్పి మీ సమస్యను పరిష్కరించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి. మేము కూడా చాలా కష్టాలతోటి సతమతమయ్యేవాళ్ళమండి. అప్పుడు ఈ గురువుగారికి చూపించుకున్న తర్వాత మాకైతే మంచి పరిష్కారం చూపించారు. కాబట్టి మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నువ్వంటే వారికి చచ్చేంత ఇష్టం తల్లి. నీతో ఏదో చెప్పాలంట కుమిలిపోతున్నారు, కన్నీరు పెట్టుకుంటున్నారు, వెళ్ళాడిపోతున్నారు. మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు. నిద్ర తిండి మానేసి నీ కోసం ఏడుస్తూ కూర్చున్నారంట. ఎవరో నువ్వు తెలుసుకోవాలి. ఇప్పుడు గనక నువ్వు నిర్లక్ష్యం చేస్తే, వారి గురించి తెలుసుకోకపోతే నువ్వు ఎంత ప్రయత్నించినా వారి కోసం వారైతే నీకు దక్కరంట. వారి కోసం నువ్వు నిద్రాహారాలు మానేసి ఏడుస్తూ కూర్చుంటావంట. అంటే ఒక సందర్భం రాబోతుంది బిడ్డ, ఒక పరిస్థితి రాబోతుంది. ఏ కూడా రాకూడదు అనుకుంటే, వాటన్నిటినీ కూడా తొలగించాలి అనుకుంటే, వారెవరు? నీ మీద వారికి ఎందుకు అంత ఇష్టం? ఎందుకు అంతలా తహతహలాడిపోతున్నారు, ఏడుస్తున్నారు? నిద్రాహారాలు ఎందుకు మానేశారు? ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలమ్మా. వినకపోతే తర్వాత నువ్వు బాధపడతావు. తర్వాత ఎంత బాధపడినా సరే ప్రయోజనం అనేది ఉండదు. ఒకే అవకాశం చేతుల్లో ఉన్నప్పుడు నువ్వు తప్పకుండా తెలుసుకో. ఏమిటో తెలుసుకుని దానికి తగ్గట్టుగా నడుచుకోవటమే నువ్వు చేయవలసింది. అయితే మన బాబా గారు ఒక హెచ్చరికతో కూడినటువంటి, ఒక గూఢార్థం ఉన్నటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి. బాబాగారి మాటల్లోని అర్థం పరమార్థం తెలుసుకోవాలి అంటే మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సాయిరామ్ అనే కామెంట్ చేయండి. మన బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఈరోజు నువ్వు ఖచ్చితంగా తెలుసుకుని తీరవలసిందేనమ్మా. వారెవరు? నీ మీద చచ్చేంత ప్రేమ, ఇష్టం ఎందుకు? అసలు వాళ్ళకి నీకు ఉన్న సంబంధం ఏంటి? వాళ్ళు ఎక్కడ ఉంటారు? తో ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు? ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నీ ముందు ఉంచబోతున్నానమ్మా. జాగ్రత్తగా విను. ఇప్పుడు వారికి పూర్తి నమ్మకం కలిగిందమ్మా. నీ శాశ్వతంగా మార్చేశావు అని ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రార్థన చేస్తున్నారు. నువ్వైతే ఎప్పటికీ మారకు. ఎందుకు అంటే, మారిపోతే వారు చెదిరిపోతారు. ఇక్కడ ఆకాశంలో పడిపోయే నక్షత్రాల్లాగా వారు చెదిరిపోతారు. పడిపోతారో కూడా వారికి తెలియదమ్మా. నీతో ఉండటం వల్ల వారికి అనిపిస్తుంది, వారైతే నాతో ఉన్నారు. ప్రతి నొప్పిలో, ప్రతి గాయంలో, ప్రతి సంతోషంలోనూ వారి చేయి పట్టుకుని ఉంటారు అని. వాళ్ళని ఎప్పుడూ కూడా పట్టుకుని ఉంచేవాళ్ళు వాళ్ళెవరో కాదు, నువ్వే అని వారికి బాగా తెలుసు. నీకు కూడా తెలుసు. నీకు కూడా తెలుసు. వాళ్ళని ఎంతో గాఢంగా నువ్వు గుర్తు చేసుకుంటూ ఉంటావు. మాత్రం కోరుకున్నా మీరిద్దరూ ఒకరిని ఒకరు పొందలేకపోతున్నారు, దగ్గర అవ్వలేకపోతున్నారు. ఒక విషయం గుర్తించుకో అమ్మా, విధిరాత అన్నది చాలా ముఖ్యమైనది. అందుకే ఆ వ్యక్తి ఈ ఎదురు చూపుల్లో, ఈ దూరంలో, ఈ తపనలో ఉన్నాడు అంటే, తల్లి, ఆ వ్యక్తి ఏదో దైవిక ప్రణాళిక తయారు చేస్తున్నాడు. వారి మీద నమ్మకం ఉంచమ్మా. నీ కథ, ప్రేమ అన్నీ కూడా పూర్తయి అందంగా ఉంటుంది. రోజు నీ బాబా తండ్రి నీతో చెప్పాలి అని అనుకున్నది ఆ వ్యక్తి అయితే చాలా శాంతంగా, లోతైన భావాలతో మునిగిపోయి ఉన్నాడు. ప్రియం మళ్ళీ మళ్ళీ ఇలా అంటుంది, నీతో నేను ఎప్పుడూ చెప్పలేదు. ప్రతి ఊపిరిలోనూ, ప్రతి శ్వాసలోనూ, నా అణువు అణువులోనూ నువ్వే ఉన్నావు. అనుభూతి చేసుకుంటున్నాను, నిన్నే గుర్తు చేసుకుంటున్నాను, నిన్నే తలుచుకుంటున్నాను. నువ్వు దూరంగా ఉన్నా సరే
ప్రతి క్షణము కూడా వారు నిన్నే గుర్తు చేసుకుంటున్నారమ్మా. ఉదయంలో నువ్వు కొలువై ఉన్నావు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నీ గురించే ఆలోచన. ఊహలతోటి, నీ తలుపులతోటి ఎక్కడ చూసినా సరే నీ జ్ఞాపకాలే. సంబంధించిన స్పర్శ, నీకు సంబంధించిన సుగంధ పరిమళం అన్నీ కూడా వారు గుర్తు చేసుకుని అనుక్షణం నువ్వు వారితోనే ఉన్నట్లు వారైతే జీవితాన్ని గడుపుతున్నారు. హృదయం అర్థం చేసుకుంది ఇక్కడ ఎంత ప్రేమతో జీవిస్తుంది అని. ఉనికి వారికి భాగమైపోయింది తల్లి. నువ్వు ఇంకా ప్రార్థనలోనే ఉన్నావు. వారు అడగటం మానేశారు. నీ మాటలు ఇప్పుడు వారి హృదయంలా మారాయి. ఇక నిన్ను పొందటానికి ఏమాత్రం కూడా ఆలస్యం చేయటం లేదు. వారు విధిని అడగటం లేదు. ఎందుకంటే వారి ప్రతి శ్వాసలో నువ్వే ఉంటున్నావు. వారైతే పూర్తిగా నీ వశం అయిపోయారు. నీ ప్రేమ ఖైదీగా మారిపోయారు. నుండి దూరం అవటం అసాధ్యం అని అయితే వారి హృదయం వారికి చెబుతుంది. మనసు, హృదయం, ఆత్మ అన్నీ కూడా నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. వారి దగ్గర ఏ బాధ లేదు, ఏ నొప్పి లేదు, ఏ తపన లేదు చెప్పటానికి. వారి దగ్గర ఉన్నది కేవలం నీ జ్ఞాపకాలు. అంటే వారికి చాలా ఇష్టం. నీ ఫోటో చూసి మాత్రమే వారు నిద్రలేస్తారు. ఒక్కొక్కసారి చాలా ఆనందపడతారు, ఒక్కొక్కసారి చాలా బాధపడతారు దూరంగా ఉన్నందుకు. సాయిని ప్రార్థిస్తారు. బాబా మళ్ళీ ఎప్పుడు మమ్మల్ని కలుపుతావు, ఎప్పుడు నాకు ఇష్టమైన వ్యక్తిని నా దగ్గరికి చేరుస్తావు అని నన్ను ప్రార్థిస్తారు. ప్రతిరోజు కూడా ఆకాశం వైపు చూసి ఇలా అంటాడు, బాబా వారు ఎక్కడ ఉన్నా సరే బాగుండాలి. మీకైతే భగవంతుడి మీద పూర్తి నమ్మకం ఉంది. ఒకరోజు హఠాత్తుగా మీరు వారిని కలుస్తారు అని, ఆ క్షణం నుంచే వారి జీవితంలో వెలుగు నింపుతారు అని, బాబా ఆశీస్సులతోటి అంతా మంచి జరుగుతుంది అనైతే వారికి తెలుసు. పూర్తిగా నమ్ముతున్నారు. ఈ నమ్మకం ఉంది కాబట్టి ఈ రోజు వరకు ప్రాణాలతో జీవించి ఉన్నారు. ఎవరికీ తెలియని కన్నీటి చెమ్మ వారి కంటిని తడిపివేస్తుంది. స్వర్గాన్ని కూడా వారు ప్రేమ భాషలో అనుభవిస్తున్నారు తల్లి. నిన్ను వదిలేయలేదు. ప్రతి గుట్టిని కూడా వారి హృదయంలో దాచుకున్నారు భద్రంగా. ప్రతి క్షణము కూడా నీ గురించి ఆలోచిస్తున్నారు. నువ్వు వారి ఒడిలో చేరే క్షణాలు కూడా ఊహించుకుంటున్నారు. ఒక బిడ్డలా కావచ్చు, ఒక వ్యక్తిగా కావచ్చు, ఒక ఇష్టమైన వ్యక్తిగా కావచ్చు, ఆత్మబంధువుగా కావచ్చు. ఆ ఊహలో వారి కళ్ళల్లో అదే పాత నమ్మకం ఉంది. ఒక చిరునవ్వు వారి సమస్త దుఃఖాలను కూడా దూరం చేస్తుంది తల్లి. క్షణంలో నువ్వు వారి కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడకుండానే అర్థమైంది అని చెప్పేస్తావు. అక్కడే మొదలవుతుంది ఆ అనుబంధం. నన్ను ఎవరూ కూడా విడదీయలేరు, ఎవరూ కూడా నాశనం చేయలేరు. కేవలం నిన్ను పొందాలి అని అనుకోవటం లేదు. జీవితాంతం ఈ ప్రపంచంలా తనతో ఉండాలి అని కోరుకుంటున్నారు. ఆశతో వారి ఆత్మను కలపాలి అని కోరుకుంటున్నారు. గుండెల్లో వారి ఇల్లు కట్టుకోవాలి అని కోరుకుంటున్నారు. ఆ రోజు ఎంతో దూరం లేదు తల్లి, చాలా దగ్గరికి వచ్చేసింది. వైపు చూసినా సరే, కిందకి చూసినా, పక్కకి చూసినా, పైకి చూసినా సరే నువ్వే కనిపిస్తున్నావు తల్లి. వారికి నిన్ను చాలా అనుభూతి చెందుతున్నారు, చాలా ఆనందపడుతున్నారు. నిన్ను దగ్గరికి చేరే రోజులైతే అతి దగ్గరలోనే ఉన్నాయి. ఇతర శరీరాలు ఒకే ఆత్మ త్రాసులో తూకం వేయబడతాయి. సాక్ష్యం ఈ సాయి తండ్రి ఇస్తాడు తల్లి. నువ్వు మళ్ళీ తిరిగి రావాలి అని వారు బలంగా కోరుకుంటున్నారు. అయితే నిన్నుగా ఇష్టపడుతున్నారమ్మా. నీలో ఏవి కూడా మారాలి అని అనుకోవటం లేదు. ప్రస్తుతం నువ్వు ఎలా అయితే ఉన్నావో అలాగే ఉండాలి అనైతే వారు కోరుకుంటున్నారు. నిన్నైతే వారు అలాగే ఇష్టపడుతున్నారు. నీలో ఆ మార్పు రావాలి, ఏ మార్పు రావాలి అనైతే వారు అనుకోవటం లేదు. అలాగే నీలో కూడా ఒక ధోరణ అయితే కలుగుతుంది తల్లి. నువ్వు కూడా వారి కోసం ప్రతి క్షణము కూడా ఆలోచిస్తున్నావు. వారి రాక కోసం ఎదురు చూస్తున్నావు. వారు కూడా అదే విధంగా అనుకుంటున్నారు. నేను ఇక్కడ ఎలా తపన పడుతున్నానో నాకు ఇష్టమైన పర్సన్ కూడా అదే విధంగా తపన పడుతుందా లేదా అనైతే వారు ఆలోచిస్తున్నారు. నీలో బాగా నచ్చేది నీ కళ్ళే తల్లి. ఎక్కడ చూసినా సరే నీ కళ్ళే కనపడతాయి. నీతో గడిపిన జ్ఞాపకాలే గుర్తొస్తాయి. వారు ప్రతిరోజు కూడా రాత్రి ఆకాశం వైపు చూస్తారు. ఆకాశంలో ఉన్న చుక్కల్లో నిన్ను చూసుకుంటారు. నిన్ను చూసినప్పుడల్లా నీ ముఖమే గుర్తొస్తుందమ్మా. నాకు ఇష్టమైన వ్యక్తి ముఖం కూడా ఇలాగే ఉంటుంది కదా, ఎప్పుడూ చిరునవ్వుతోటి అందంగా ఉంటుంది కదా అని వారు వారిలో అనుకుంటూ ఆనందపడతారు. అంతా కూర్చుని మెలకుగానే ఉంటున్నాడు. కిటికీ దగ్గర కూర్చుని గాలితో మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు నాకు ఇష్టమైన వారి దగ్గర కూడా ఉంటావు కదా, అయితే నా జ్ఞాపకాలు, నా ఆలోచనలన్నీ కూడా నాకు ఇష్టమైన వ్యక్తికి చేరవేయి. ఎంతో ప్రేమతోటి గాలితో కూడా గుసగుసలాడుతూ ఉంటారమ్మా.
మనసులోని ప్రేమ భావన నీకు చేరవేయమని బ్రతిమాలుతూ ఉంటారు. వారి హృదయం ఇప్పుడు ఒక యుద్ధభూమిలా మారిందమ్మా. ఒక పక్క వారిని వారు ఓదార్చుకుంటూ సమయం అన్నీ కూడా చేకూరుస్తుంది అని వారు అనుకుంటున్నారు. ప్రేమంటే ప్రతి శ్వాసలో, ప్రతి సందర్భంలో, ప్రతి సన్నివేశంలో కూడా జీవించేదిలా ఉంటుంది. ఏ తల్లి ఇంతకాలం గడిచినా కూడా వారి హృదయంలో నీ ప్రేమ అనేది అలా నిలిచిపోయింది. నిన్ను వారు తొలగించలేకపోతున్నారు. నీ స్థానం తొలగిపోలేదు, బదిలంగా ఉంది. వారు ఆలోచిస్తారు, హఠాత్తుగా నువ్వు వారి ముందు పడితే, ఎదురు పడితే ఏమవుతుంది అని. వారి కళ్ళల్లోకి చూసి అదే పాత సుఖాన్ని అనుభవిస్తావు. హృదయంలో ఉన్న మాటలన్నీ కూడా నీ ప్రమేయం లేకుండా బయటికి వచ్చేస్తాయి. వాళ్ళు నువ్వు అణిచిపెట్టిన ప్రేమ అది కూడా బయటికి వచ్చేస్తుంది. సంవత్సరాలుగా ఖైదీ అయినవి, బంధించబడినవి కూడా బయటికి వచ్చేస్తాయి. ఆ క్షణంలో ఇద్దరు ఆత్మలు కూడా కౌగిలించుకుని ఏడుస్తాయా? స్వప్నాల్లో అయితే నువ్వు రోజూ ఉంటావు, అక్కడైతే ఏమాత్రం దూరం లేదు. వరకు స్వప్నంలో మీ ఇద్దరూ కలిసే ఉన్నారు. ఇద్దరూ నవ్వుకుంటూ, ఏడుస్తూ, బాధపడుతూ, ఓదార్చుకుంటూ ఇద్దరూ కూడా స్వప్నంలో కలిసే ఉన్నారు. మాట్లాడకుండానే వారి ఛాతీపై నువ్వు తలవాల్చేస్తావు. ఆ క్షణం వారికి అనిపిస్తుంది, సమస్త సృష్టి, సమస్త ప్రపంచం నిన్ను కలపటానికే సృష్టించబడింది అని ఉంటారు. కానీ మళ్ళీ కళ్ళు తెరిచి నిద్ర లేవగానే మళ్ళీ వారు దుఃఖ సముద్రంలోకి మునిగిపోతారు. వాస్తవం వారిని చాలా బాధపెడుతుంది. ఎందుకంటే నువ్వు అక్కడ వారి దగ్గర లేవు. అది కేవలం కల మాత్రమే. ఆత్మ ఇప్పుడు అంగీకరించింది, నువ్వు కేవలం మనిషి కాదు, వాళ్ళ ప్రార్థనలకి నువ్వు ఒక సమాధానం అని. ఇది మీ ఇద్దరికీ ఇది పరీక్ష మాత్రమే. ఈ పరీక్ష మీ ఇద్దరిని ఇంకా బలంగా తయారు చేస్తుంది. తెలుసు, నీ పేరు వారికి ఒక బలం, నువ్వే వారికి ఒక ధైర్యం. ఆత్మే ఒక ఆకాశం అనేది వారు అర్థం చేసుకుంటున్నారు. ప్రతిసారి మాట్లాడిన మాట, ఎప్పుడైనా చెప్పిన మాట, ప్రతిదీ కూడా వారి హృదయ పుస్తకంలో భద్రంగా ఉంది తల్లి. నవ్వు, నీ నిశ్శబ్దం, నీ ప్రతి మాట కూడా అన్నీ వారికి నిన్నే జరిగినవిలా గుర్తొస్తున్నాయి. ఒంటరితనం ఎక్కువైనప్పుడు కళ్ళు మూసుకుని నీ స్వరాన్నే వింటారు. జ్ఞాపకాలు వారిని ఓడిపోనివ్వదు, పడిపోనివ్వదు. ధైర్యాన్ని ఇస్తుంది, నేను ఉన్నాను అనే ఊరట కలిగిస్తుంది. ఎందుకు జీవించి ఉండాలి అనే కారణం వారికి కలిగిస్తుంది. ఇప్పుడు నీ చుట్టూ చాలామంది ఉండవచ్చు, చాలా విషయాలు ఉండవచ్చు. వారి హృదయంలో మీకు స్థానం ఉంది అని, వారి ప్రతిశ్వాసలో మీ ఆలోచనలు ఉన్నాయి అని మీకు కూడా అర్థమవుతుంది. అయితే తల్లి, ఆ వ్యక్తి ఎవరో నీకు అర్థం కావటం లేదా బిడ్డ? ఒకసారి కళ్ళు మూసుకో, ఆలోచించు. ఆ వ్యక్తి ఎవరైనా సరే నీ దగ్గర వారు కావచ్చు, మనసుకి దగ్గరగా వచ్చిన వ్యక్తి కావచ్చు, నీ జీవితంలోకి దగ్గరగా వచ్చిన వ్యక్తి కావచ్చు, కష్టసుఖాలు పంచుకున్న వ్యక్తి కావచ్చు. ఈరోజు ఏదో ఒక కారణం చేత, ఏదో ఒక పరిస్థితుల ప్రభావం వల్ల నీకు దూరంగా ఉండవచ్చు. పరిస్థితుల రీత్యా దూరంగా ఉండవలసి వచ్చి ఉండవచ్చు. అలాంటి ఒక వ్యక్తి ఎవరైనా, ఏ బంధమైనా సరే, ప్రేమ బంధం మాత్రమే కాదు, భార్యాభర్తల బంధం మాత్రమే కాదు, ఎవరైనా కావచ్చు, నీకు ఇష్టమైన వ్యక్తి, చాలా దగ్గర వ్యక్తి ఒక కారణం చేత నీకు దూరంగా ఉండటం వలన ఈ దూరాన్ని వారు భరించలేకపోతున్నారు, అల్లాడిపోతున్నారు, తపించిపోతున్నారు. ఆ విషయాన్ని నీతో చెప్పాలి అని అనుకుంటున్నారు. తాను నీ ఆలోచనలే, నీ కలలే, నీ గుర్తులే. క్షణము నీ ముఖమే గుర్తొస్తుంది, నీ స్వరమే వినిపిస్తుంది. ఏమవుతుంది అంటే వారిని ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. అందుకే చెబుతున్నాను తల్లి, నువ్వంటే వారికి చచ్చేంత ఇష్టం. దూరాన్ని భరించలేక ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, కన్నీరు పెట్టుకుంటున్నారు. కాబట్టి వారెవరో తెలుసుకో తల్లి. ఆలస్యం చేయకు, నిర్లక్ష్యం చేయవద్దు. చెబుతున్నాను, అర్థం చేసుకో అమ్మా. ఒక్కసారి కళ్ళు మూసుకో. నీ జీవితంలోంచి ఎవరైతే దూరమయ్యారో, నీ మనసుకి ఎవరైతే దగ్గరగా ఉండి దూరంగా వెళ్ళారో, ఎవరున్నారు ఈ సమయంలో నీకు, ఎవరు దూరంగా ఉన్నారు, ఒక్కసారి గుర్తు చేసుకో. గుర్తు చేసుకుని ఇప్పుడే ఈ క్షణమే వారితో నువ్వు మాట్లాడు తల్లి. ఫోన్ చేసి మాట్లాడు, పలకరించు. ఎలా ఉన్నావు? ఏమిటి, అంతా బాగానే ఉందా? నేను బాగానే ఉన్నాను, ఎప్పుడూ కూడా నీకు భరోసాగా ఉంటాను అని వారికి ధైర్యం చెప్తే వారు ధైర్యంగా ఉంటారు బిడ్డ. వారి మనసులోని విషయాలు కొన్ని కారణాల చేత నీతో చెప్పలేక ఇబ్బంది పడుతూ, నలిగిపోతూ, తిండి లేక, నిద్ర లేక చాలా అల్లాడిపోతున్నారు తల్లి. ఒక్క పలకరింపు చాలు, వారికి కొండంత ధైర్యాన్ని, ఏనుగంత బలాన్ని ఇచ్చిన దానివవుతావు. మాత్రం ఆలస్యం చేయకమ్మా. ఒక్కసారి కళ్ళు మూసుకుని వారెవరో తెలుసుకో తల్లి. ఇప్పుడే పలకరించు. వారి మనసు ఎంతో హాయిగా ఉంటుంది.
మీరు కోరుకున్నట్లుగానే అంతా మంచే జరుగుతుంది అని అయితే మన బాబా గారు ఈరోజు మనందరికీ కూడా చాలా మంచి సందేశం అందించారండి. మరి ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.